శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శుక్రదశ లోపల శుక్రభుక్తి జరుగుతున్న సమయంలో 3 సంవత్సరాల 4 నెలల పాటు ఉంటుంది. శుక్రదశలో శుక్రభుక్తి ఈ 3 సంవత్సరాల 4 నెలల పాటు వచ్చేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటంటే, ఈ యొక్క 3 సంవత్సరాల పాటు వాళ్ళకి మంచి యోగం కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే భార్య వలన గృహయోగం కలిగే అవకాశం ఉంది. అలాగే వస్త్రాలు, విశేషమైనటువంటి వస్త్రాలు కొనే అవకాశం ఉంది. అలాగే ఆభరణాలు కొనేటటువంటి శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా దీర్ఘకాలంగా ఉన్నటువంటి కష్టాల నుంచి విముక్తి కావాలి అని అనుకున్నప్పుడు, ఈ యొక్క శుక్ర దశలో శుక్రభుక్తి జరుగుతున్నప్పుడు వాళ్ళకు విశేషమైనటువంటి మంచి ఆలోచనలు రావడం, మంచి సద్బుద్ధి ఏర్పడడం ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ శుక్రుడే బలహీనపడితే జాతకములో ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే, నడవడికలో లోపం జరుగుతుంది, దొంగ బుద్ధి ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇలాంటి శుక్రుడు ఒకవేళ మన జాతకములో అనుకూలంగా లేడు అనుకున్నప్పుడు ఇలాంటి నడవడికల లోపము, రెండవది బుద్ధి సక్రమంగా పనిచేయకపోవడము, దొంగ బుద్ధులు రావడము, సోమరితనంగా ఉండి ఆ యొక్క దొంగ బుద్ధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరితో ఏది తప్పు మాట్లాడి మనం వాళ్ళతో డబ్బు తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఏంటంటే శుక్రుడు జాతకంలో అనుకూలంగా లేడని అర్థం. కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు విశేషమైనటువంటి యోగం కలిసి వస్తుంది. ఎవరికైతే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని గుర్తించినప్పుడు మీరు తప్పకుండా ఆ సైంటిఫిక్ ఆరాధన అంతా చూయించుకొని మీరు దాని యొక్క పరిహారాన్ని చేసుకున్నట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.